సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విడత ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక అమౌంట్ రిలీజ్ చేయాలని డిసైడ్ చేసింది. ఆల్రెడీ విపక్షం వైసీపీ 2 సార్లు అల్టిమేటం ఇచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదలపైన పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా అనౌన్స్ చేసి వాయిదా వేసింది. ఈసారి ఎన్నికల కోడ్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తున్నట్టుగా చెప్పింది. సో మొత్తం మీద రాజకీయాలకు కేంద్రం అవుతుందనుకున్న ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవహారం ఎటువైపు మెలికలు తిరుగుతుంది, అసలు ఇంత బకాయిలు పేరుకుపోవడానికి కారణం ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా విడుదల చేయలేని స్థితిలో ఉందా, జరిగిందేంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చాలా చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ నుంచి వచ్చిన వెంటనే దాని మీద ఆందోళన, 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున ఉద్యమ పదంలో ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి మాట చెప్పారు. సడన్గా వాయిదా వేశారు. రీజన్స్ ఓకే, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కోడ్ ఉంది కొన్ని జిల్లాల్లో. సో ఓవరాల్గా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయబోతున్నారు. అసలు బకాయిలు ఎందుకు వచ్చినాయి, విడుదల చేసే పరిస్థితి, విడుదల చేయించుకునేందుకు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి, విపక్షం ఏమో అల్టిమేటంలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? అంటే వాళ్ళకి ఐడియా ఉంది సార్. యాక్చువల్గా గత 3 సంవత్సరాలుగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి నిధులు విడుదల చేయలే. సో వాళ్ళకి తెలిసి ఇదొకటి బాకీ ఉంది, వీళ్ళు వచ్చినారు, మనకి ఇదొక రాజకీయంగా ఒకటి దొరకతుందని చెప్పేసి చూసినారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 కోట్ల బకాయిలు ఆల్రెడీ రిలీజ్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు 500 చిల్లర కోట్లకు గాను 216 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు ఇమ్మీడియట్గా. సో ఒక్కటి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ వాళ్ళు బకాయిలు పెట్టినారు 3 సంవత్సరాలు. వచ్చిన తర్వాత ఒక 800 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసినారు. ఓకే, ఇంకా ఒక 500 చిల్లర కోట్లు ఉండదన్నమాట రిలీజ్ చేయాల్సింది. 570 కోట్లు రిలీజ్ చేయాల్సింది ఇంకా ఉంది. అంటే ఆ లెక్కను చూస్తే రిలీజ్ చేసిన 800 కోట్లు, పెండింగ్ లో ఉన్న 788 కోట్లు లెక్కేసుకొని చూస్తే మొత్తం 1600 కోట్లు ఇంచుమించు 3 సంవత్సరాలు 1600 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి పెండింగ్ లో ఉన్నాయా? లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి అని చెప్పి తెలుస్తుంది యాక్చువల్గా. అంటే వాళ్ళు ఇవ్వాల్సింటే ప్రభుత్వ హయాంలోనే పెండింగ్ ఉన్నట్టు వాళ్ళు ఆపేసినట్టువే సార్. వాళ్ళ టైంలో వాళ్ళు ఇవ్వాలి. సక్రమంగా చేసామని చెప్తున్నారు కదా వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం సక్రమంగా రిలీజ్ అయినాయి, సకాలంలో రిలీజ్ అయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్. కూటమి ప్రభుత్వమే కుట్ర చేసింది అంటున్నారు. అలాంటిది అంటే వీళ్ళు వచ్చి ఒక అకాడమిక్ ఇయర్ కూడా పూర్తి కాలేదు కదా సార్. వీళ్ళు వచ్చింది మన జూన్లో వచ్చినారు కదా. ఈ జూన్లోనే కదా వచ్చింది, ఈ జూన్లోనే కదా వచ్చినారు. ఇప్పుడు ఈ జూన్ నుంచి నెక్స్ట్ ఇదైతే ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకుండా రిలీజ్ చేసే సందర్భం ఏమంటుంది, ఒకవేళ రిలీజ్ చేయాలని అన్ని కోట్లు బకాయిలు ఆడి నుంచి వస్తాయి. అలాంటప్పుడు ఆల్రెడీ 800 కోట్లు ఎట్ రిలీజ్ చేసినారు వాళ్ళు. సో ఆల్రెడీ బాకీ ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఆల్రెడీ 800 కోట్లు రిలీజ్ చేసినారు. మళ్ళీ ఇంకొక 700 చిల్లర ఉంటే దాంట్లో ఇప్పుడు 216 కోట్లు రిలీజ్ చేస్తామంటున్నారు. సో అది జరుగుతుంది. ఇప్పుడు ఒకటే సార్ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 నెలలుగా చూసినామంటే ఇంచుమించు ఒక 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల చిల్లర మందికి ఉద్యోగాలు, అన్ని పెద్ద పెద్ద కంపెనీలు రావడము, ఒక జియోగ్రఫీ వైజ్ వచ్చి ఎలాంటి ఇండస్ట్రీ ఎక్కడొస్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్న ప్రయత్నం అది. ఈ సమయంలో ఆ అభివృద్ధికి సంబంధించి వీళ్ళకి ఎక్కడా అవకాశాలు దొరకట్లేదు. ఓకే, కానీ ఏదో ఒకటి రాజకీయం చేయాలా. వీళ్ళకి అవగాహన ఉన్న రాజకీయానికి ఉపయోగపడే వస్తువు ఏంది, ఫీజు రీఎంబర్స్మెంట్. ఎందుకంటే వాళ్ళే ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు అది. అంటే మీ రివర్స్ అయింది కదా, అది మీరు ఇవ్వకుండా ఏంది రోడ్డు మీదకి వస్తారంటే రేపు జనానికి మాత్రం స్ప్రో ఉన్నదా? ఇది ఎట్లుంటుందంటే తెలుగులో ఒక సామెత ఉంది, లేపి తన్నించుకున్నట్టు ఉంటుంది సార్. ఇది వాళ్ళకి తెలుసు. కొంచెం టైం ఇచ్చి చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడంటే దీన్ని ఏదైనా రాజకీయానికి వాడుకుందామని చెప్పేసి, ఒకవేళ సీరియస్గా దీన్ని కన్సర్న్తో చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చేసుంటారు సార్ వాళ్ళు. ఎన్నిసార్లు వాయిదా పడి ఉండదు అది. సో ఆందోళన అంటే మధ్యలో కొన్ని చేశారు కదా, రైతుల కోసం ఆందోళన ఇట్లాంటివి చేశారు కదా. ఇవాళ విజయవాడలో కూడా ఎవరో వాలంటీర్ ఉద్యోగం, మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ పెట్టడానికి పెట్రోల్ పోసుకున్నాడు. ఇదంతా రాజకీయాలకు సంబంధించినట్టు సార్. రీసెంట్గా కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే అది 6 గ్యారంటీలు ఇవ్వలేదని ఒక కుర్రాడు గోల్ చేస్తున్నాడు అనమాట మీటింగ్లో. 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలన అంత ఘోరంగా ఉంది. ఆర్థికంగా ఎంత కుంటుపడిపోయిందంటే అంత కుంటుపడిపోయింది. ఆఖరికి గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. దానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఎవరు ముందరకు రాలా. క్రెడిట్ హెల్త్ స్కోరు సిగ్నిఫికెంట్గా కింద పడిపోయినటువంటి సిచ్యువేషను. అలాంటి సమయంలో గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కుదవబెట్టి తెస్తున్నటువంటి సిచ్యువేషన్లో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆ విధంగా ఘోరంగా
వదిలినారు కాదు వదిలించినారు అనుకోండి, జనాలు వదిలించుకున్నారు. కానీ అంటే మరి 5 ఏళ్ల పరిస్థితి తెలుసు కదా, తెలిసే హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 అమలు చేస్తామని, ఇప్పుడు ఎక్కడన్నా వీళ్ళు చేయమని వ్యూహం అమలు చేస్తామని. కరెక్ట్ సార్, ఇప్పుడు ఎక్కడన్నా వీళ్ళు చేయమని చెప్తున్నారా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఫేజ్ మేనర్లో ఒక్కోటి చేసుకుంటా పోతున్నారు. పూర్తిగా ఏది కానీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అడగాల్సిన అధికారం ఉంది, బాధ్యత ఉంది. వచ్చిన వెంటనే సామాజిక పింఛన్లు పెంచుతామన్నారు, వాటన్నింటిని పెంచినారు. కొంచెం అంటే 6 గ్యారంటీస్ సంబంధం కాకుండా అన్నా క్యాంటీన్లు పెడతామన్నారు, 200 చిల్లర. అది కూడా అందులో భాగమే, 6 గ్యారెంటీస్లో భాగం. అది కూడా అన్నా క్యాంటీన్లు 200 చిల్లర క్యాంటీన్లు పెట్టినారు. ఎంతో మందికి 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు. తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లకు సంబంధించి 800 కోట్లు దానికి సంబంధించి కేటాయించినారు. ఇప్పుడు అది స్టార్ట్ అయ్యింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు తల్లికి వందనం పథకం గురించి జూన్ జూలైకి అంతా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలా, దానికి సంబంధించిన కార్యాచరణ రెడీ చేయమని చెప్పేసి మొన్న మీటింగ్లో సీరియస్గా చెప్పడం జరిగింది. వీళ్ళు వచ్చి 1 year కూడా కాలేదు కదా సార్. ఆ రకంగా తీసుకుంటే అప్పుడు 5 సంవత్సరాల ప్రభుత్వంలో 4 సంవత్సరాలే ఇచ్చినారు తల్లికి వందనం, అది అమ్మఒడి 5 సంవత్సరాలు ఇవ్వలేదు. వీళ్ళు ఇప్పుడు ఇస్తామంటున్నారు. తర్వాత దానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతోపాటు 20,000 రూపాయలు దాన్ని ఇవ్వడానికి కూడా జూన్ జూలైకి రెడీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని 6 గ్యారంటీలో పూర్తి చేసినారు. ఉచిత బస్సు ఉగాదికి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు కొన్ని చేసినారు, కొన్నిటికి టైం లైన్స్ పెట్టుకున్నారు. ఈ 1 yearలో అన్న చేయకపోతే ఖచ్చితంగా, ఇప్పుడు చేయకపోతే వీళ్ళే అరవాల్సిన అవసరం లేదు సార్, ప్రజలే బుద్ధి చెప్తారు. కొంచెం ఓపిక పట్టాలి కదా. కానీ ప్రయారిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోయింది, అన్ని రకాలుగా అభివృద్ధికి సంబంధించి ఆదాయం లేదన్నప్పుడు ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. తర్వాత క్రమంలో ఇది చేసుకుంటా రావాలా. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు, రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అయినప్పటికీ ఏ రకంగా చేసి మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి పదే ఆయన చెప్తున్నాడు. ఆయన ఏదన్నా ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగలేదు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలని చెప్తే వెంటనే వీళ్ళు అదిగో చేతెత్తేసినాడు, ఈట్లేదు, పరిస్థితి బాగాలేదని చెప్పేస్తున్నాడు, ఇంక ఇవ్వడు అని ప్రాపగండా. తొందరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తానే ఉంటారులే, మనం ఫీజిబిలిటీ చూసి చేసుకుంటా పోదాం 1 by 1 అని చెప్పేసి చిత్తశుద్ధితో పోతా ఉండరు వాళ్ళు. సో ఇది కూడా ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎలా చూస్తున్నారంటే రాజకీయం చేయడానికి ఏదన్నా దొరకకపోతాదా అని ఎదురు చూస్తున్నారు. మొదట్లో రెడ్ బుక్ అని మాట్లాడి ఇప్పుడు రెడ్ బుక్ సంగతి మర్చిపోయినారు. ఆయన రెడ్ బుక్ చెప్పిన సారాంశం వేరు, వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసి జనాలను మభ్య పెట్టాలని చూసిన విధానం వేరు యాక్చువల్గా. ఆ తర్వాత పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. సో దేనికైనా సరే టైం లైన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి బాగాలేనప్పుడు దాన్ని కొంచెం గాడులో పెట్టుకొని పోవడం, ప్రయారిటీస్ ఉంటాయి. ఏది ప్రయారిటీ అనేది ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్ చేసుకుంటూ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిస్లు కూడా చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ప్రామిస్ చేయకపోతే అదే ప్రజలకు బుద్ధి చెప్తారు రేపు. అప్పుడు ఇంకోటి అనుకుందాం సార్, అప్పుడు ఉచితాలు ఇచ్చినారు, బాగా ఇచ్చినారు, నో డౌట్, ఫుల్ అదే చేసినారు. మరి ఎందుకు 11 సీట్లు ఇచ్చినారు వాళ్ళకి? అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలా? అంటే ఓడిపోయిన ప్రతి ఒక్కరు చెప్పే మాటలేండి సార్. మరి అప్పుడు 151 వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పినారు కదా, ఈవీఎంలు ఎవరు ట్యాంపర్ చేయలేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, అప్పుడు ఎవరు ట్యాంపర్ చేయలేరు అని చెప్పేసి ఆయన విమర్శించినాడు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే తర్వాత సుప్రీంకోర్టు చాలా టెస్టింగ్లు పెట్టింది కదా ఈవీఎం, తర్వాత ట్యాంపర్ చేయడానికి సాధ్యం కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసినారు. సో ఇక్కడ ఏంటంటే రాజకీయం చేయడానికి ఏదో ఒకటి దొరికి చెయ్యాలన్న ప్రయత్నిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని సరే చూద్దాము, రియల్గా ఏదన్నా వీళ్ళు ప్రాబ్లం చేసినప్పుడు వాళ్ళకి దొరికిందంటే ఖచ్చితంగా దాన్ని రాజకీయం చేసుకోవచ్చు. వాళ్ళ రాజకీయం చేయడానికి ఇంకా ఇప్పుడు రాజకీయాలు అంటే మరి అదే కదా, ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చోమంటారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడచ్చు సార్. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ టాపిక్ తీసుకొని జనాలు నమ్మేటటువంటి టాపిక్ మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఒకటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకత్వం అధినాయకత్వం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కేవలం పథకాలు ఇచ్చేస్తే ప్రజలు మెచ్చేస్తారు అని అనుకుంటే వాళ్ళు పథకాలు ఇచ్చినారు కదా, మరి ఎందుకు జనాలు వాళ్ళని మెచ్చలేదు? 11 సీట్లు ఎందుకు ఇచ్చినారు అంటే దాని అర్థం ఏంటి? పథకాలకి మించి జనాలు ఏదో కోరుకుంటున్నారు. ఆ కోరుకునేది ఏంది? గౌరవప్రదంగా ఒక రాజధాని, మన పోలవరం లాంటి పని పూర్తవడం, 10 కంపెనీలు రావడం, 10 మందికి ఉద్యోగాలు దొరకడం, తలసరి ఆదాయం పెరగడం, రాష్ట్రం పురోగతిలో పోవడం, ఇది కోరుకుంటున్నారు జనాలు. సో ఇది కోరుకోనే కదా 151 నుంచి 11 పెట్టినారు వాళ్ళు స్వచ్ఛతాలు ఇచ్చినప్పటికీ. సో కూటమి ప్రభుత్వం ఏమనుకునింది? జనానికి అభివృద్ధి కావాలా, సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం, తర్వాత పథకాలు ఇచ్చుకుంటా పోదాం. పథకాలు ఇచ్చుకుంటాం, పూర్తిగా పథకాలు పక్కన పెట్టలేదు, పూర్తిగా పక్కన పెట్టలేదు, దాన్ని తీసిపోయి రిజర్వ్ బాక్స్లో పెట్టలేదు కదా. అయితే ఇప్పుడు అనుకూలంగా ఉంటున్నాయో అవన్నీ చేసుకుంటూ పోతుండదు, మిగతా ఓటు మీద అధ్యయనం చేసి కొంత టైం తీసుకుంటున్నారు.
ఇప్పుడు అది కాకుండా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఓన్లీ పథకాలే ఫోకస్ చేసి డెవలప్మెంట్ని పక్కన పెడితే రేపు వాళ్ళకి పెట్టినకైతే వీళ్ళకే పడుతుంది. అవును జనాలు ఆశలు ఆశయాలు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అవును ఇప్పుడు వీళ్ళు 6 పథకాలు అని చెప్పేసి ఎవరో కుర్రాడు కూడా లేచి గోల చేయడం అది చేయడం అన్నది ఇదంతా రాజకీయ స్టంట్గానే చూడాలి దాన్ని. యాక్చువల్గా ఓకే దాని ఒరిజినల్ చూడు. కేవలం 6 పథకాలు ఇచ్చేస్తే రాష్ట్రం ముందరికి వెళ్ళిపోతుందా సార్? అలాగే నీకుంటున్నారా? అంటే వీళ్ళు అసలు 6 పథకాలు ఇవ్వాలంటే ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా. మళ్ళా గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టలేరు కదా. ఆ విధంగా పెట్టుకుంటూ పోతే ఎన్ని రోజులు పెట్టాలా? ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు పెడతారు, తర్వాత ప్రైవేట్ ఆస్తులు పెడతారు, ఎక్కడ పోతుంది రాష్ట్రం? సో అందుకని వాళ్ళు ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీగా 4 పక్కల నలుగురు పరిగెస్తున్నారు. ఒక పక్క జలజీవన్ మిషన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సఖ్యతగా ఉండి జనాలకి తాగునీటిని సాగునీటిని ఎలా ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేసి ఆ బనకచర్ల గోదావరి ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రం మొత్తం ఒక జలానికి సంబంధించి ఒక జలహారతి ఎలా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఒక పక్క లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తా ఈ ఐటీకి సంబంధించి ఏదైనా కంపెనీలు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీలు తీసుకొస్తూ ఈ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళినారు. ఐటీకి సంబంధించి దావోస్లో జరిగినటువంటి డిస్కషన్ సంబంధించి ఫర్దర్గా కొనసాగింపుగా ఏముండదు దాని గురించి మాట్లాడబోయినారు. ఆ విధంగా ముగ్గురు త్రిమూర్తుల్లాగా వాళ్ళ రోల్ ప్లే చేస్తూ థింగ్స్ ముందరికి తీసుకెళ్తూ ఉంటే ఈ పథకాలకి బియాండ్గా వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టాలి సార్. వాళ్ళ ఆలోచన, వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ నడవడిక పథకాల కానీ మొదలైంది, పథకాల కానీ ఆగిపోయింది. అది మేము ఆమోదించం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జనాలు ఒకసారి బుద్ధి చెప్పినారు. దాన్ని అర్థం చేసుకొని బియాండ్ పథకాలు ఆలోచించండి మీరు. ఇప్పుడు కంపెనీలు తీసుకొస్తున్నారు. కంపెనీకి సంబంధించి మీరు కావాల్సింటే హెల్తీగా వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు అసెంబ్లీకి రమ్మని పిలుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ అంటేనే కేసులు పడ్డాయి అంటారు. ఇప్పుడు అది కూడా ఆపేసాయి. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఏపీ హైకోర్టు, కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టు ఈ 4 ఆర్బిట్రేషన్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దాని మీద కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఏవో ఉన్నాయి, బెంచ్ పెట్టడానికి వీలు లేదని కేసులు వేస్తున్నారు. అంటే ఇలా జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విపక్షాన్ని కూడా కలుపుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా సార్? విపక్షాన్ని రమ్మని చెప్పి వాళ్ళు ఎప్పుడు పిలుస్తున్నారు సార్. వాళ్ళు పిలవకుండా అసెంబ్లీకి రావట్లేదు కదా. అసెంబ్లీకి రావట్లేదు. అదే ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళతో ఒక హెల్దీ డిబేట్లో కూర్చోండి. మీ ఈగోలు ఎందుకయ్యా? ప్రజలకు మేలు చేయాలన్నప్పుడు మీ ఈగోలు ఎందుకు? మీ లెక్కలు తర్వాత తేల్చుకుందరు. అవకాశం ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. వచ్చినప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ఎవరు లెక్కలు వాళ్ళు తేల్చుకోండి. ఇప్పుడు జనాలు మీకు ఓట్లేసి 11 మందిని గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళడమో లేకపోతే ఎక్కడన్నా ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పడమో ఒక హెల్దీ డిబేట్ పెట్టుకోండి. హెల్దీ డిబేట్ పెట్టుకొని వాళ్ళకు ఒక ఛాలెంజెస్ ఇవ్వండి. ఒక సిస్టమేటిక్గా మీరు చేసే దాంట్లో 1, 2, 3 బాగున్నాయి, 4, 5, 6 బాగలేదు, ఇవి ఇంప్రూవ్ చేస్తారా చేయరా, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టేట్ అనేసి డేటాబేస్గా కొంచెం ఇంటలెక్చువల్గా మాట్లాడండి. ఆ విషయంలో వాళ్ళకు ఛాలెంజెస్ విసరండి. అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు కూడా చాలా మీనింగ్ఫుల్గా మాట్లాడుతున్నారు. సో మనం ఇవన్నీ బాగా చేసినాం, ఇక్కడ కొంచెం పొరపాటు ఉంది, ఇది మనం కరెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఓవరాల్గా రాష్ట్రానికి మొత్తానికి మేలు జరుగుతుంది. అలా కాకుండా మళ్ళా సూపర్ 6 కార్డ్నే ఆగిపోతే మీరు ఆల్రెడీ మీరు చేసినారు. ఆ 6లు ఈ 6లు ఎన్నో 6లు ఇచ్చినారు. బౌండరీ కొట్టారు. జనాలు బౌండరీ ఏంటి సార్, అడ్రస్ లేకుండా కొట్టినారు. 151 ఎక్కడ మధ్యలో 5 ఎత్తేసి ఆ 2 పక్క జరిపినారు. ఇప్పటికన్నా సంస్థాగతంగా వాళ్ళకున్న ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ పార్టీ ఫిలాసఫీ ఏంటి అనేది వాళ్ళు బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని ఓకే మనం ఇంత పథకాలు ఇచ్చినప్పటికీ జనాలు మనల్ని దూరం పెట్టినారు అంటే జనాలు పథకాలకు మించి ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి మన టైంలో రౌడీజం పెరిగింది లేదా ఇది దోపిడీ పెరిగింది అని వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు భూ కబ్జాలు పెరిగినాయి. కానీ అంటే ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫిలాసఫీ అప్లై చేశారు. వెల్ఫేర్ స్కీమ్స్ పెడితే చాలు అనే ఫిలాసఫీ. ఎలక్షన్స్ లో ఓడిపోవడం అంటే ఆ ఫిలాసఫీ రిజెక్ట్ అయినట్ట లేదా మళ్ళీ దాన్నే తీసుకొచ్చి వీళ్ళని నెత్తి మీద రుద్దే ప్రయత్నం జరుగుతున్నట్ట. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 కాంబినేషన్ బండికి 2 చక్రాలు అనే మాట చెప్పారు. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఫిలాసఫీ తీసుకొచ్చి పథకాల దగ్గరే మాట్లాడితే వాళ్ళు పద్ధతి మార్చుకోలేదా లేదా మేము పట్టుకున్న కుందేలకి 2 కాళ్ళు ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ఒక ఏంటంటే సార్ ఎలా చెప్పాలంటే ఏదో చెప్తారు ఒక హిట్లర్ మనస్తత్వం ఉన్నటువంటి ఆలోచన విధానంగానే ఏ పార్టీకైనా మంచిది కాదు. అది రాజకీయ పార్టీగా మనుగడ సాధించాలన్నా ప్రజలకు సేవ చేయాలన్నా పరిస్థితులు తగ్గట్టు మార్పులకు సంబంధించినట్టు ఒక పాదరసం లాగా మార్చుకోగలిగినటువంటి శక్తి ఉండాలి వాళ్ళకి. సాక్షులుగా ప్రజలు తీర్పు మేరకి వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆశల మేరకి మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ వాళ్ళకి మేలు చేసే డైరెక్షన్లో పోవాలా. ఆల్రెడీ చెప్పినారు ప్రజలు మీరు ఇచ్చే పథకాలు మాకు ఐ ఓకే బట్ వీ వాంట్ సంథింగ్ మోర్ అని చెప్పేసి.
ఆ సమయంలో ఆ సంథింగ్ మోర్ ఏంటంటే వాళ్ళకే తెలుసు అది వాళ్ళు ఏం నెగ్లెక్ట్ చేసినారో దాన్ని హై ప్రయారిటీగా కూటమి ప్రభుత్వం తీసుకునింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఏదన్నా రాజకీయం చేయాలన్నా రసాబస చేయాలన్నా వాళ్ళకి తెలిసింది ఒక్కటే సార్, ఆ పథకాలు ఎంతమందికి ఇస్తున్నారు? 1,60,00,000 మంది అన్నారు అప్పట్లో లబ్ధిదారులు. మిగతా 3.5 కోటి మందికి ఏది కావాలా? మిగతా 3.5 ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఆల్రెడీ ఫేజ్డ్ మేనర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 216 కోట్లు రిలీజ్ చేస్తే అవును, ఇప్పుడు ఫీజు పోరు ఉద్యమాలు కూడా సమస్య ఇప్పటికే వాళ్ళే వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తే అసలు చేయాల్సిన మార్చి 12కి చేస్తా ఉంటున్నారు కదా. అవును, వీళ్ళు ఏదైనా చెయ్యాలంటే కొంచెం బ్రెయిన్ స్టార్మ్ చేసి ఒకవేళ కూటమి ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి కూడా ఒక 40% ఓటు శాతం ఉంది, వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంది. సో పార్టీని బలోపేతం చేసే విధంగా ఎప్పుడు పార్టీ బలోపేతం అవుతుంది? ప్రజల కోసం పనిచేసినప్పుడు, పర్సనల్ అజెండా కోసం పనిచేసినప్పుడు కాదు. వాళ్ళు ఏం చేసినా తప్పని చెప్పే ఆ ధోరణి మారకపోతే సార్, ఇప్పుడు మనం ఉండేది యూట్యూబ్ యుగంలో. ప్రపంచం మొత్తం చేతుల్లో ఉంటుంది. కర్లో దునియా ముత్తి మేన్ అనేసి ఎట్టయితే రిలయన్స్ వాళ్ళు పెట్టినారో ప్రపంచం మొత్తం చేతుల్లో ఉంది. ఎక్కడ ఎవడు ఏం కూర్చొని అన్ని చూస్తాడు, వాడు విచక్షణతో పనిచేసి నిర్ణయం తీసుకుంటాడు. జనాలు అంత తెలివైన వాడు, విచక్షణతో ఓట్లు వేసిన వాళ్ళే కదా ఈడ్చుకొట్టింది. అవును, అప్పుడు దాకా వాళ్ళు ఒక వై నాట్ 175 అన్నటువంటి ఒక సూడో బిలీఫ్ నుంచి జనాలు ఇచ్చిన షాకుతో అవసరమైతే సమూలంగా మార్పులు తీసుకురావాలి. ఆలోచన విధానాన్నే మార్చాలి వాళ్ళు. ఒక మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని పెట్టుకొని జనాలకు అనుగుణంగా ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ స్ట్రాటజిస్టులు అంటారండి. స్ట్రాటజిస్టులు ఉంటే అలా ఉంటుందని నేను అనుకోను సార్. యాక్చువల్గా చూడ, ఇప్పుడు ఒకటి కూడా ప్రతిపక్షం అనేది ఉండాలా, అసెంబ్లీకి పోవాలా, ఒక డేటాబేస్గా వాళ్ళని ఎరకన పెట్టే క్వశ్చన్లు వేయాలా, దానికి ఫర్దర్గా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలా. ఈ ఎంటైర్ గేమ్లో రాష్ట్రం బెనిఫిట్ అవుతుంది, ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఆ డైరెక్షన్ వీళ్ళు వర్క్ చేసినారంటే అప్పుడు వీళ్ళు పెట్టిన ప్రెషర్లో వాళ్ళు కొన్ని చేస్తే అప్పుడు మీడియా ముందుకు వచ్చి మేము గాన దీంట్లో ఇంటర్వ్యూన్ కాకపోతే వీళ్ళు ఈ మంచి మీకు చేసి ఉండరు. సో దిస్ క్రెడిట్ షుడ్ కమ్ టు అస్, యూ పీపుల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ అన్నట్టుగా వీళ్ళని ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది. అలా కాకుండా ఇదే విధంగా సూపర్ 6 కానీ ఆగిపోయినారంటే ఈసారి సింగిల్ రన్ కూడా తీయలేరు సార్. అది కొంచెం ఆలోచించుకోవాలి. కొంచెం అంటే రాజకీయాలు ఇంకా 5 సంవత్సరాలు చేసుకోవడానికి, లాస్ట్ 2 సంవత్సరాలు కూడా రాజకీయాలు చేసుకోవచ్చు. వీళ్ళకి కావాల్సినంత స్టఫ్ కూడా దొరుకుతుంది ఆ సమయానికి. సో ఈ లోపల ఏంటంటే కొంచెం జనాలకి మేలు చేసే విధంగా ప్రయత్నిస్తే కొంచెం బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇదే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి పెండింగ్ బకాయిల్ని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నటువంటి నారా లోకేష్ ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 216 కోట్ల రూపాయలని ఈ 2-3 రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి కాలేజీలకి ఏపీ సర్కార్ రిలీజ్ చేయబోతుంది. ఇక వైసీపీ చేపట్టినటువంటి ఫీజు పోరు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. గతం నుంచి ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్నే ఇప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ అనవసరమైనటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలు చేయడం వల్ల పొలిటికల్ ఇమేజ్ని కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.